టీ మీడియా ప్రేక్షకులకు దినదర్శిని ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మరి ఈరోజు గురువారం ఏప్రిల్ 25 ఈరోజు దీనికి ఉన్న విశిష్టత ఏంటి, మరి ఈరోజు ఏ రకంగా మంచిది అనేది చూసినప్పుడు ఈరోజు మరి చైత్ర బహుళ పాడ్యమి అనేది ఉదయం 6:45 దాకా ఉంటుంది. ఆ తర్వాత నుంచి విధియ అనేది ఉంటుంది. ఇక నక్షత్రం వచ్చేప్పటికి మరి ఏప్రిల్ 26 అంటే తెల్లవారితే ఏప్రిల్ 26 ఈరోజు అర్ధరాత్రి 2:24 వరకు కూడా మరి విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. కనుక ఈరోజు గురుగ్రహ శాంతికి మరి అనుకూలకంగా ఈరోజైతే ఉంటుంది. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేప్పటికి ఏదైనా సరే రాహుకాలం తర్వాత వచ్చేప్పటికి మరి దుర్మోత్తము వజ్రము ఇలాంటి గురించి మనం చెప్పుకుందాం అనుకుంటే కనుక రాహుకాలం అనేది మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం వచ్చేప్పటికి ఉదయం 10:08 నుంచి 11:02 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4 వరకు ఉంటుంది. ఇక చివరిగా వజ్రం వచ్చేప్పటికి ఉదయం 6:41 నుంచి 8:24 వరకు ఉంటుంది. కనుక ఇది ఈరోజు ఉండే విశిష్టత. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఈరోజు వీరు చాలా విషయాల్లో ఒక అనూహ్యమైన అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం కావటం, తర్వాత మరి ఎవరైతే అశ్విని నక్షత్రం కానీ తర్వాత భరణి నక్షత్రం పెళ్లి కోసం వేచి ఉన్నారో ఊహించినట్టుగా ఈరోజు ఏమైనా ఒక మంచి సంబంధాలు రావటం కానీ లేదా అవి సెటిల్ అవటం అనేది కూడా ఈరోజు ఒక్కోసారి సంభవించవచ్చు. కనుక వీరికి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక గుర్తుండిపోయే మంచి రోజులాగా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు వీరు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వల్ల కూడా మరింత మేలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఒక రకమైన కన్ఫ్యూజన్కి లోనవటం అనేది ఉంటుంది. తద్వారా ఏదైనా సరే ఒక అవగాహనకి వెంటనే రాలేకపోవడం, ఎంతో కొంత ఆలస్యంగానే స్పందించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా గౌరవ ప్రతిష్టల విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు అయితే ఉండవు. బంధుమిత్రాదులతో కూడా తమ యొక్క సహాయాన్ని మరి త్వరితగతిన అందించడం అనేది కూడా ఉంటుంది. చెప్పుకోదగిన ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక నిర్ణయాలు తీసుకోవటంలోనే ఈరోజు మరి ముందుకి వెనక్కి లాగేలాగా పరిస్థితులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అది మినహాయించి ఎక్కువ శాతం అయితే కనుక ఈరోజు వృషభ రాశి వారికి మేలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా మరి దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు తమ చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఒకటి చేయబోయి మరొకటి చేసి ఏదో రకంగా చికాకులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. ఇక సమయానికి తగినట్టుగా వారి యొక్క బాధ్యతలను కనుక పూర్తి చేయకపోతే ఈ ఎంతో కొంత నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఆ విషయాల్లో వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 4 గంటల తర్వాత నుంచి మరింత ఎక్కువ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కనుక అక్కడి నుంచి చేసే ఏ పనైనా సరే ఒకంత జాగ్రత్తగా చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. అలాగే వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు చేసే ఏ పనైనా కానీ అందులో ఎంతో కొంత ఆనందాన్ని పొందటం అనేది ఉంటుంది. మొండిగా మూర్ఖత్వంగా వెళ్ళినా కానీ అది దైవవశాత్తు చివరి నిమిషంలో వీరికి అనుకూలకంగానే మారటం అనేది కూడా ఒకంత ఆనందాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇక దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో అయితే చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. ఇక ఇదే రాశిలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈరోజు లేకపోలేదు.
ఆ రకంగా కొంత మంచి జరగడానికి కూడా ఉంటుంది. ఇక డబ్బు విషయంలో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా వీరిని సహాయపడి అప్పటికప్పటికుండే ఇబ్బందుల నుంచి వీరిని బయటికి లాగటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు వీరు ఏదైనా సరే దక్షిణామూర్తిని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత ఉపశమనం మరింత పెరిగే అవకాశాలైతే ఉంటాయి. ధనుర్రాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా ఏవో రకంగా వీరిని ఏదించడం అనేది ఉంటుంది. ఇక దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఇక కళ్యాణం కోసం వేచి ఉన్న ముఖ్యంగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, వాటో నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం మరి ఎంతో కొంత మేలు జరగడానికి ఉంటుంది. మూలా నక్షత్రం వారి యొక్క కళ్యాణ గడియలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. మకర రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా బంధువులు అయితేనేమి, భార్య లేదా భర్త ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల అయితేనేమి వారి పెండింగ్లో ఉన్న పనులు కొంతవరకు ముందుకు తీసుకెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏదైనా సరే శుభ కార్యక్రమాలకి సమాలోచన చేయటం, వాటిని కూడా ఎంతో కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఇంట్లో ఏవైనా సరే ఆకస్మికంగా అంటే ఎవరైనా సరే సంతానపరంగా ఏవో కొన్ని మంచి వార్తలు వినడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ మకర రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనాన్ని అయితే పొందుతారు. కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో ఏదైనా సరే ఇతరులతో వీరికుంటే సంబంధ బాంధవ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ చెప్పి ఏ సమాధానమైనా కూడా అందులో ఎంతో కొంత నిర్లక్ష్యం కానీ నాకేందిలే అనే ఒక రకమైన అతి విశ్వాసం కానీ అవతల వాళ్ళకి కనిపించి వీరిని ఏదో రకంగా అపార్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపించడం అనేది ఉంటుంది. ఇంకా అనారోగ్యం కూడా ఎంతో కొంత బాధించడం, ముఖ్యంగా కడుపుకు సంబంధించిన కానీ జీర్ణానికి సంబంధించిన కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే సంభవించవచ్చు. ఈరోజు వీరు ఏదైనప్పటికీ కూడా మరి ధూమవతి దేవిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈరోజు చేసే ఏ పనుల్లో అయినా సరే ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందటం అనేది ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మరి సాయంకాలం 4 తర్వాత నుంచి ఒక్కొక్క పరిస్థితిలోనూ కూడా కొంత అనుకూలమైన మార్పులు రావటం అనేది ఉంటుంది. సాయంకాలం 4 వరకు కూడా ఏ పనైనా సరే ఎంతో కొంత బాధించటం, అలాగే ఎవరితో ఎంత నెమ్మదిగా మాట్లాడినప్పటికీ కూడా, ఎంత చాకచక్యంగా మాట్లాడినప్పటికీ కూడా అవి పెద్దగా ప్రయోజనకరంగా సంభవించకపోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత 4 మధ్యాహ్నం తర్వాత నుంచే క్రమంగా ఒక అవగాహనకి రావటం, ఏదైనా సరే వాటి యొక్క కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కాలభైరవుని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందడం అనేది ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.